తల్లి ఇలాగే సోఫా సెట్‌లో కూర్చొనుంది. కూతురు అక్కడ కూర్చొనుంది. ఇద్దరు కౌన్సెలింగ్‌కొచ్చారు. ఎయిత్ క్లాస్ పాప. అంటే నాకు తెలిసి ఎయిత్ క్లాస్ అంతే చదివామె. హ్మ్. తల్లేమో బోరున ఏడుస్తుంది. నేరుగా ఆ పాపని అడిగాను. "ఏమ్మా ఎందుకు కౌన్సెలింగ్?" "మా అమ్మ తీసుకొచ్చింది. నాకేం ప్రాబ్లమ్ లేదు. మా అమ్మ తీసుకొచ్చింది." అమ్మ ఏడుస్తూ ఉంటే నాకు ఆమెని ఆపాలనిపియట్లా. ఎందుకంటే ఏడ్చే వాళ్ళని ఫస్ట్ వెంట్ ఔట్ చేస్తే దే విల్ ఫీల్ బెటర్ అని చెప్పి కొద్దిసేపు అయిపోయిన తర్వాత ఆమెని అడిగితే, "సార్ ఆహ్, నేను మా పాప కోసం మా ఆయన యాక్సిడెంట్‌లో చనిపోతే మా పాప ఒక్కగానొక్క కూతురు ఆమె కోసం బతుకుతున్నాను సార్. ఏంటో ఈ పాప ఇలా బిహేవియర్ ఇలా ఉందంటే పక్క నుంచి ఆ పాప వచ్చి మా అమ్మని చచ్చిపోమన్నాను సార్ పిచ్చి మొహంది. నాకు అవసరం లేదు. మా అమ్మని చచ్చిపోమన్నాను. నేను బతికేయగలుగుతా అని చెప్పి మాట్లాడుతుంటే, ఇప్పుడు అమ్మని చచ్చిపోమని ఆఖరికి ఇప్పుడు అమ్మ లేక చాలామంది ఎంత పెయిన్‌ఫుల్‌గా ఉంటారో మనం చాలా సందర్భాల్లో చూస్తుంటే, కన్న తల్లినే నువ్వు చచ్చిపో అనే స్టేజ్‌లో కూర్చొనుంటే ఇంకెలా చేయాలి? ఆమెని మేము సెట్ చేయడానికి 6 నెలలు పట్టింది మాకు. ఎయిత్ క్లాస్‌లో మా నాన్నగారు చనిపోయారు. ఎయిత్ క్లాస్ అయిపోయిన తర్వాత స్కూల్ మారిన తర్వాత కరెక్ట్‌గా స్కూల్ 3 నెలలు ఎళ్ళిన తర్వాత అందరికీ నా పేరు అందరికి నోట్ అయింది. సుధీర్ అనే పేరు అందరికి నోట్ అయింది. ఒకరోజు సండే తర్వాత మండే స్కూల్‌కెళ్ళంగానే అందరొచ్చి "సుధీర్ నువ్వు బతికే ఉన్నావు. సుధీర్ నువ్వు బతికే ఉన్నావు" అని అడిగారు. ఒరేయ్! బతికే ఉన్నాను కనపడట్లేదా అన్నాను. ఓహ్! నువ్వు కాదా అయితే ఇంకో సుధీర సూసైడ్ చేసుకుందన్నాడు. ఏంట్రా సూసైడ్ చేసుకున్నాడని చెప్పి నేరుగా వాళ్ళ ఇంటికెళ్తే, వాళ్ళ నాన్న ఒక రైతు, అమ్మ కూడా రైతు, ఒక్కగానొక్క కొడుకు. మనోడేంటంటే చదువంటే వాడికిష్టం లేదు. వాళ్ళ నాన్న కూడా చిన్నప్పటి నుంచి చదువు మీద ఫోర్స్ పెట్టలేదు. "అరేయ్! నువ్వెళ్లి చదువుకోరా, చదువుకొని నువ్వు కొద్దిగా చదువుకొనొస్తే తర్వాత నువ్వు పొలం చూసుకో, లేకుంటే ఇల్లు చూసుకో" అని చెప్తుంటే, వాడెక్కడో సైకలాజికల్‌గా డిస్టర్బ్ అయ్యాడు. హ్మ్. కారణం ఎవరికీ తెలీదు. ఒకరోజు హాస్టల్‌లో పైన సూసైడ్ చేసుకున్నాడు. అప్పుడు దట్ వాస్ ద ఫస్ట్ ఇన్సిడెంట్. నాకిప్పటికీ బాధేంటంటే, ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నరకం నెక్స్ట్ లెవెల్ అండి. అదిప్పుడు మాటల్లో కూడా చెప్పలేను. ఆత్మహత్య అనే పేరులో ఆత్మహత్య అంటే నా ఆత్మని నేను చంపుకుంటూ నా కుటుంబాన్ని హత్య చేయడమే ఆత్మహత్య. మనమేముంది ఒక్క నిమిషం పోతాం. కానీ దాని తర్వాత వాళ్ళ కట్టె కాలేంత వరకు ఆ నరకయాతన వాళ్ళకి అలాగే ఉంటది. ఇప్పటికి ఎప్పుడైనా ఇప్పటికి జరిగి 20 సంవత్సరాలవుతుంది. 20 సంవత్సరాల తర్వాత ఎప్పుడు వాళ్ళ కుటుంబాన్ని కలిసినా ఆ నరకాన్ని వాళ్ళ కళ్ళలో చూస్తూ ఉన్నాను. నాకెప్పటికి వెళ్తేంటంటే ఎవరైనా ఇలా ఆత్మహత్యలు చేసుకుంటే ఆ కుటుంబం పడే నరకయాతన తలుచుకున్నప్పుడల్లా బాధేస్తుంది. నేనిప్పటికీ నా ప్రయత్నం ఏంటంటే నేనెవ్వరిని ఇప్పుడు దేవుడి దయ వల్ల అలా కోల్పోలేదు కానీ, ఇంకెవ్వరిని కోల్పోకుండా ఉండే విధంగా చేయడమే ఇప్పుడు నా లక్ష్యం. అందుకే ఆత్మహత్య లేని సమాజం నిర్మించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఇప్పటిదాకా 19 మంది ఆత్మహత్యలు చేసుకుంటూ, ఆ ఆలోచనతో ఉండేవాళ్ళని కాపాడి వాళ్ళ లైఫ్‌ని మార్చే విధంగా నేను చేశాను. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ ఐ కెన్